మనము ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాం. ఎందుకంటే ఎంతో ఆదరణ కలిగి ఉంటాం. ఎందుకంటే మన దేవుడు మన జీవితాల్లో మహోన్నతమైన అద్భుత ఆశ్చర్యకాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఒక విషయాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఏమిటంటే మన జీవితాల్లో మరి ఎత్తు పల్లాలు అనేది మన జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటాయంటే సహజంగా ఉంటాయి. ఎందుకంటే కొండల యొక్క అనుభవం ఎలా ఉంటుందో లోతుల అనుభవం కూడా మనకి అలాగే ఉంటుంది. అయితే ఒక విషయాన్ని కొండల మీద ఉన్నప్పుడు దేవుడు నీతో ఏ విధంగా ఉంటాడో లోతుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అదే విధముగా నీతో ఉంటాడు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నీవు కలిగి ఉన్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన నిన్ను కొరకు ప్రార్థించిన దేవుడు అయి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆఖరి యొక్క గడియ ఆఖరి రక్తం బొట్టి వరకు కూడా నీ కొరకు ఆయన కార్చిన దేవుడై ఉన్నాడు. మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ పక్కన ఉండి నీ పక్షముగా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. అందుకని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే నా జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఏ శోధన వచ్చినప్పటికీ కూడా, ఏ విపత్తు వచ్చినప్పటికీ కూడా అది నా దేవుడికి తెలుసు. ఎందుకంటే నా దేవుడు నాకు చాలిన దేవుడు. ఆయన ఏ పరిస్థితిలో అయినా ఆయన దాన్ని నిలబెడతాడు. ఏ పరిస్థితిలో అయినా ఆయన నాకు సహాయము చేస్తాడు. ఎవరితో నాకు ఎన్ని అవతల వైపు ఎన్ని ప్రమాదాలు వాటిల్లినప్పుడు కూడా, ఎంతమంది నాకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా నా దేవుడు నా పక్షముగా ఉండి వాళ్ళందరినీ కూడా నాకు మిత్రుడిగా చేసే దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని ఒకవేళ ఈరోజు నీ మధ్య కెట్టుకుపోయేవారు ఉండొచ్చు, ఒకవేళ నీకంటే నీ మీద ద్వేషాన్ని ప్రకటించేవారు ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మేలు చేసినప్పటికీ కూడా ఆ మేలు అది తిరిగి నీకు కీడి చేయాలని ఆశించే వాళ్ళు నీ జీవితంలో ఎంతమంది ఉండొచ్చు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీ దేవుడు నీకు ఏ విధంగా అయితే మేలు చేస్తున్నాడో అదే మేలును నీ ద్వారా ఎదుటి వారికి నువ్వు చూపించు. తగు సమయంలో ఒక సమయంలో నీకు ఎప్పుడైతే మేలు కావాలో, ఎప్పుడైతే నీకు అవసరత కావాలో, ఎప్పుడైతే నీకు అక్కర కావాలో, ఎప్పుడైతే నీకు గొప్ప మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ సమయంలో నువ్వు చేసిన ప్రతిదీ కూడా దీవెనకరంగానే వెంట వస్తుంది ఈ ఉదయ సమయంలో. ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా నేను మర్చిపోయేవాడు కాదు. అర్థమవుతుందా? కడుపును అద్భుతమైన మాట ఉంది, కడుపును పుట్టిన బిడ్డలు తన తల్లైనా మారుస్తుందేమో, లేకపోతే 9 మాసాలు మోసి కనిపించిన పిల్లలు తన తల్లైనా మరుస్తారేమో. కానీ ఎన్నడూ కూడా విడిచిపెడతాను అన్న మాట ఒక కళ్ళనైనా అనుకోవద్దు. ఎందుకంటే నీకు నేను ఉండగా వేరే ఎవ్వరూ అక్కర్లేదు. ఎందుకంటే నేను చాలు, ఎందుకంటే నేను చాలు. ఇంకొన్ని విషయాలు, ఒక వ్యక్తి ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని ఈరోజు మేము ముందు ఉంచుతాను. ఆ వ్యక్తి జీవితంలో మనము చూస్తే అబ్బో ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఈ వ్యక్తి జీవితంలో చాలా ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ చాలా ఉన్నాయి అనిలోని ఏమీ లేవు అన్న దాంట్లో మీకు చూపిస్తా. ఏమీ లేవు అన్న పరిస్థితుల్లో దేవుడి మీద ఎలాగ ఆధారపడ్డాడు, ఏమీ లేనప్పుడు ఎలాగ ఆధారపడ్డాడు, ఆ ఆధారపడిన జీవితము ఆయనకన్నీ ఎలా తీసుకొచ్చింది. ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. లేదు 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 అంటాం. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకేం అక్కర్లేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అందుకనే ఆ యొక్క పేతురు తన వృత్తిపరంగా అన్ని వేశాడు, కానీ ఏమి అతను పొందుకోలేకపోయాడు. కానీ దేవుడితో పాటు ఉన్నాడు, కానీ ఆయన లేనిది ప్రతిదీ కూడా ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయానికి కొన్ని ప్రాముఖ్య విషయాలు పరిశుద్ధాత్మ సాయంత్రం కొంత సమయంలో ముందుకు వెళ్దాం. అంతటా ఈరోజు ఒకటి బాగా జ్ఞాపకం చేసుకో, ఎవరిని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో నిలబడ్డానికి నువ్వు ఇష్టపడినట్టు
చేస్తాడు. అదంతే, ఎందుకంటే ఆయనతో పాటు నువ్వు ఉన్నావు కనుక నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఈ మాటలు చెప్పే ముందు మీకు కొంచెం చరిత్ర కావాలి. ఏం జరిగిందంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పటికి 6 మంది రాజులు ఏం చేస్తారంటే పరిపాలించారు. ఇకంతా చాలా భయంకరమైన ఆ యొక్క విగ్రహారాధన జరిగిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఒక రాజు వస్తాడు. ఆ రాజు పేరు అహాబు. ఏం పేరండి? తన భార్య పేరు ఏం పేరంటే యెజబెల్. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అందరూ ఏం చేస్తారంటే గృహదేవతను తీసుకొచ్చి రాజు వాళ్ళ యొక్క భార్య వాళ్ళ ఇంట్లో వరకు పూజ చేసుకుంటుంది. అంతేగాని ఆ దేశం మీదకి ఏమాత్రం కూడా ఏం చేయాలని ప్రభావం చూపించదు. కానీ ఏం చేస్తుందంటే ఆ పుట్టింటి వచ్చేటప్పుడే 450 మంది అషరా, అలాగే ఒక 400 మంది బయలు, మొత్తం కలిపి 850 మంది పూజారులతో కలిపి ఆమె ఏం చేస్తాక ఆ దేశంలోకి అడుగుపెట్టి ఏం చేస్తుంటే భయంకరమైన విగ్రహాలను ఏం చేస్తాక ప్రోత్సహిస్తుంది. బాగా జ్ఞాపకం చేసుకుని మరొక్కసారి ఒక మాట నేను చెప్తాను. ఏది అయితే దేవుడు చేయమన్నాడో అది ఒకవేళ మన జీవితంలో చేయకపోతే కొన్ని సమస్యలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు మన ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఏం చేస్తాయంట వెంబడిస్తూ ఉంటాయి. అవి దాని యొక్క అవగాహన తెలుసుకొని దాని ప్రకారముగా మన జీవితాన్ని సవరించుకోగలిగినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఓకేనండి, ఇవి జాగ్రత్తగా చూడండి. మీకు భయంకర విగ్రహారాధన చేసేసి ఏం చెప్తుందంటే బాగా వినండి. ఇక ఒకప్పుడు యెహోవా దేవుడు ఉండేవాడు. అయితే ఆయన మిమ్మల్ని రక్షించేవాడు. ఇప్పుడు ఆయన లేడు. ఎందుకు? ఒకవేళ ఉంటే మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తాను? చంపేస్తాను. ఆయన వచ్చి రావాలిగా. మీకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన, నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుళ్ళు ఎదుగుతున్నాను, అన్ని ప్రార్థనకి, అన్ని ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానుగా, ఎందుకు నా జీవితంలోనే కష్టం, ఎందుకు నా జీవితంలో సమస్యలు? నేను అనుకున్నట్టుగా కాకుండా వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది? నా పిల్లల యొక్క, నా భర్త విషయంలోనే, నా భార్య విషయంలోనే, నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని సమస్యలను నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఆలోచన నీ జీవితంలో ఒకసారి చేస్తాడా తలెత్తుతూ ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు వింటున్న వాక్యము నీ ప్రతి సమస్యకి కూడా ఏం చేస్తానే ఒక అద్భుతమైన జవాబు చూపిస్తుంది. మీ జాగ్రత్తగా వాక్యం విన్నట్లయితే గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు అప్పుదాకా ఎవరిని ఆరాధిస్తున్నారు? యెహోవా దేవుని. అయితే వచ్చి బయలు ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తున్నాను, దేవుడిని ఏం చేయాలి? రావాలిగా, వచ్చి మిమ్మల్ని ఏం చేయాలి? కాపాడేయాలిగా. ఓకే, మీ యొక్క ఆ యొక్క బలిపీఠాలు పడగొట్టేస్తున్నారు, ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేయాలి? కాపాడాలిగా. దేవుడు రావాలి కదా అని చెప్పి దొరికినట్టు ఏం చేస్తాట? చంపేసి భయంకరమైన ఆ యొక్క విగ్రహాలను అక్కడ ఏం చేస్తాట? ప్రోత్సహిస్తూ ఉంటారు. అక్కడ ఇక ఏ దేవుడు మాట కూడా యెహోవా దేవుడు మాట వినపలేని ప్రాంతంగా చేస్తుంది. అప్పుడే ఒక అతను ఏం చేశారు అంటే భాగ్యాపం చేసుకుని ఒక అతను నిలబడ్డాడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరే ఏలియా. యెహోవా నా బలం. ఏంటండి? యెహోవా నా బలం. అలాగే యెహోవా నా దేవుడు. ఎవరండి? యెహోవా నా దేవుడు. యెహోవా నా. ఈమె ఎవరు లేరని చెప్పింది? దేవుడు లేదని చెప్పింది. ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? యెహోవాయేనా నా దేవుడు, యెహోవాయే నా బలం. ఒకసారి చూద్దాం అదే మాట. ఇప్పుడు చదివింది మళ్ళీ ఒకసారి చదవండి. ఒక విషయం, అతను ఏ ప్రాంతం వాడు? గిలాదు. ఏ ప్రాంతం వాడండి? గిలాదు. గిలాదు వాళ్ళు ఎవరంటే చాలా గట్టి వారిని. గిలాదు వాళ్ళు ఎవరంటే రోషము కలిగిన వారు. గిలాదు వారు ఎవరంటే మంచి పోటీ తత్వాన్ని కలిగిన వారు. అర్థమవుతుందండి? గిలాదు వాళ్ళు ఎవరో గుర్తొస్తారా మీకు? యెఫ్తా. గిలాదు వారైనా యెఫ్తా. అలాగే గిలాదు వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యెఫ్తా వాళ్ళ యొక్క యెఫ్తా కదండి, చాలా మంది గిలాదు వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఏలియా కూడా ఎవరు? ఎవరండి? గిలాదు వారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ గిలాదు గురించి కూడా మనం చాలా తక్కువ విషయాలు విందాం. ఓకేనండి. మొట్టమొదటిగా
మొట్టమొదటిగా ఈ ఏలియా ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఇతను ఏం చేస్తాడంటే మొత్తం ఈ యొక్క రాజు పేరు ఏం పేరు? ఆహాబు. రాణి పేరు యెజబెల్. సో వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎవరు మాట వినపట్లేదు. వెంటనే ఇక్కడికి ఎవరు వెళ్ళారు? ఏలియా. ఈ ఏలియా ఏ ప్రాంతం వాడు? గిలాదుకి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ఈ గిలాదు ఈ మాటలు నేను అర్థం చెప్తాను. ఈ ప్రాంతం అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయుడు ఏలియా అహాబు వద్దకు వచ్చి చూడండి, అహాబు వద్దకు వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎవరు నువ్వు ఏంటి? ఇప్పుడు ఇతని ఇంట్రడక్షన్ చూడండి. చదవండి. ఎవరి సన్నిధిని ఒక నిమిషం, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఎవరి సన్నిధిని అయితే నిలబడ్డావో, ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఎవరికి ఆరాధన చేస్తున్నావో, ఎవరి మీద ఆధారపడ్డావో, ఎవరిని ఆశ్రయించున్నావో, ఎవరి మీద ఆనుకున్నావో, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను విడిచిపెట్టుకోకుండా, ఏ పరిస్థితుల్లోనైనా నీ పక్షముగా ఉండి, ఏ పరిస్థితుల్లోనైనా సరే నీకు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అబద్ధాల వాడు ఎవరైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే అందులో నిన్ను మాత్రమే నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అందుకనే ఈరోజు ఎవరి సన్నిధి నేను అంటే చిన్న ప్రశ్న, ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు? ఆ నిలబడుతున్న దేవుడికి నీకు ఆ సంబంధాన్ని ఏం చేసుకోవాలి? అది చక్కగా ఆయన మీద ప్రార్థన చేయాలి, ఆయనతో నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు ఎప్పుడైతే అలా నువ్వు కలిగి ఉంటావో ఆయన నీ జీవితంలో ఇన్వాల్వ్ అవడం ఏం చేస్తాడ? ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభిస్తాడో నీ జీవితము ఒక అద్భుతమైన, అందుకని అప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు మన జీవితాన్ని మనం నడిపించుకుంటాము, అప్పటి వరకు మన జీవితము మన మాట వింటుంది. అప్పుడు ఏం చేస్తామంటే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు, దేవుడు మన కుటుంబాన్ని నడిపిస్తాడు. అప్పుడు నీ కుటుంబం మీద కానీ నీ దగ్గర కానీ సాతాను చూడడానికి కూడా భయపడతాడు. అందుకని ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందని అసలుకి మొట్టమొదటిగా ఇక్కడ మనం ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. అంటే మొట్టమొదటిగా మనము దేవుడి చేత ఏం చేయబడాలి? నడిపించబడాలి. అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఎవరి బిడ్డగా ఉండాలి? దేవుడి బిడ్డగా, దేవుని బిడ్డగా. అంటే ఎంతమంది అయితే నా ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుడి పిల్లల అధికారం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయబడంటే దేవుడు పిల్లగా, దేవుడు పిల్లాడిగా నువ్వు ఏం చేయబడాలండి? పిలవడానికి నువ్వేం చేయాలి? దేవుడి చేత నడిపించబడాలి. నువ్వు దేవుడి చేత నడిపించబడినట్లయితే సాతాను యొక్క ఏ ప్రయత్నము కూడా నీవేదేం చేయదు? సాతాను యొక్క ఏ ఆలోచన కూడా. మనకు ఒక అతను గుర్తొస్తున్నాడు కదా, యోబు కదండి, ఖచ్చితంగా అంటాడు యోబు, సాతానా ఎక్కడి వచ్చావు అంటే భూమి మీద అతీయుడు తిరుగుతున్నాను. అయితే నా యొక్క సేవకుడిన యోబుని చూసావా? చూశాను. ఆయన చుట్టూ ఏం వేసావు? నువ్వు కంచె. అంటే అసలు కంచె ఎందుకు వెయ్యబడింది? ఆ కంచె వెయ్యక పడక ముందు యోబు దేవుడితో నడిచాడు. ఆ యోబు దేవుడు మాట విన్నాడు, యోబు దేవుడికి లోపడ్డాడు, యోబు దేవుడికి సంతోషంగా జీవించాడు. యోబు దేవుడికి నచ్చింది, అతనికి నచ్చలేదు, దేవుడికి ఇష్టం లేదు, తన జీవితంలో ఉంచుకోలేదు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడ నడమంటే అక్కడ ఉన్నాడు. అప్పుడు దేవుడు కంచె యోబు చుట్టూ. అంటే దేవుడు కంచె నీ కుటుంబం చుట్టూ పడినప్పుడు నీ కుటుంబంలో దీవెనల ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. అర్థమవుతుందండి? ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ యొక్క ఇతను ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరి సన్నిధిని. అక్కడ చూడండి, అయ్యా ఏం చెప్పట్లా, ఏంటి అసలుకి యెహోవా దేవుడు అంటేనే
చేస్తుంది. అలాంటిది అక్కడ అద్భుతం చూడండి. ఇక్కడ యెహోవా దేవుడు అమ్మ అంటే పక్కన పెట్టండి. అస్సలకి నేనంటే ఎవరో తెలుసా, అసలు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా అని ఒక ఇంట్రడక్షన్ చేస్తుంది. చదవండి అద్భుతంగా ఉంది. ఎవడి సన్నిధిని ఆ. నేను నిలబడి ఉన్నాడు ఆ. ఇశ్రాయేలు దేవుడైన ఆ. ఆ యెహోవా జీవము తోడు ఆ. నా మాట ప్రకారము ఆ. గాక ఈ సంవత్సరంలో ఆ. మంచైనను వర్షమైనను ఆ. పడదని ప్రకటించడు. ఆ. పిమ్మట యెహోవా వాక్కు ఆ. అది నీకు ప్రత్యక్షమై ఆ. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు గట్టిగా స్తోత్రం చెల్లించండి. నువ్వు ఎచ్చట నుండి అంటే ఎవరి ఇక మాట జాగ్రత్త అండి. ఎవరి సన్నిధిలో ఉన్నానని చెప్తున్నాడో ఆయన ఎవరి ఆలోచన ప్రకారం చెప్తున్నాడు. ఇప్పుడు చదివిన మాట చదవండి ఒకసారి. ఎవడి సన్నిధిని అమ్మా ఎవడి సన్నిధిని కాదు, ఇప్పుడు చదివిన మాట. యెహోవాకు ఆ. అతని ప్రత్యక్షమై ఆ. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఆ. యోర్దాను చూడండి, దూరం అని శ్రమించి నువ్వు వెళ్ళమని అంటే ఎవరు చెప్తున్నారు అంటే దేవుడు చెబుతున్నాడు. ఏలియా అంటే ఏలియా ఆలోచన ప్రకారంగా, దేవుడు ఉద్దేశం ప్రకారంగా, ఏలియా మనసుకు నచ్చినట్టుగా. ఈరోజు బాగా జ్ఞాపకం చేసుకోండి. మన ఆలోచన ప్రకారంగా, మన ఉద్దేశాల ప్రకారంగా, మన తలంపుల ప్రకారంగా మన కుటుంబాల్లో మనం నడిపించగలిగినట్లయితే అవి మనల్ని లేనిపోయిన ఇబ్బందులు గురి చేస్తుంది. ఎప్పుడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా నీ కుటుంబము దేవుడు నడిపించాలి. నీ కుటుంబం అందరి మీద దేవుడి యొక్క అధికారానికి ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడికి భయపడుతున్నాడా లేదా అన్న ఒక గొప్ప దృష్టి నీవు వాళ్ళ మీద ఉంచగలిగినప్పుడు ఆ దృష్టి వాళ్ళు జీవించే జీవితము నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి దూరంగా జీవిస్తున్నారో ఆ జీవితం ఎప్పటికైనా నీకు దుఃఖాన్ని, వ్యాధిని, రోదన మిగులుస్తుంది. ఒకవేళ ఇప్పటికి నీకు సంతోషాన్ని కలిగించవచ్చు, ఇప్పటికి నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, ఇప్పటికి నీకు మేలుకారిగా ₹1 సంపాదించేదిగా ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా అది నీకు దుఃఖాన్ని, వేదనని, రోదనని కలిగించవచ్చు. అంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుడితో ఉన్నారా లేదా నువ్వు సరి చేసుకోకపోతే, సరిగా లేకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పు. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడికి లోపడినప్పుడు మాత్రమే నీ జీవితంలో మేలైనది ఏదైనా కనబడుతుంది. అంటే ఎవరైనా సరే ఇక్కడ అదే మాట చెప్పబడుతుందండి. ఏలియా అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఏలియా దేవుడి చేత నడిపించబడుతున్నాడు. ఒక మాట, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటికి వచ్చేవారు, నీ ఇంటి దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఎవరి చేత నడిపించబడుతున్నారు? ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకనే ఆలోచించి ప్రాబ్లం ఫస్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేద్దాం, సాల్వ్ చేద్దాం. అది బాగా ఎక్కువైపోయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయాలన్నా చాలా కష్టం. అర్థమవుతుందండి? ఇక్కడ అక్కడ చూడండి, అక్కడ అతను ఏ ప్రాంతం వాడంట, గిలాదు ప్రాంతం వాడంట. కొన్ని విషయాలు చెప్తాను, చదవండి ఒకసారి. గిలాదు అన్న మాటకు అర్థం ఏంటంటే కరుకైనది, జీవముతో కూడింది. ఏంటంటే జీవముతో కూడింది కదా. ఒకసారి ఈ మాట ఎక్కడుందంటే చూడండి, ఆదికాండము 31 చూడండి, 21 మీరు చదివే ముందు ఒక మాట నా మాట్లాడింది. అతడు ఒకసారి చదివే ముందు నా మాట జాగ్రత్తగా వినండి. చూడండి, అందరూ చదవడం అందరూ నా వైపు ఒకసారి చూడండి. ఇప్పుడు ఏలియా ఇంత గొప్పగా, ఏలియానే కదా నువ్వు చెప్పచ్చు. ఏలియా ఈ మాటలు చెప్పే ముందు యాకోబు భక్తుడు చక్కని మాట మాట్లాడతాడు. ఎవరని చెప్తారా? యాకోబు భక్తుడు ఏలియా నుంచి ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. యాకోబు పత్రికలు. వెరీ గుడ్.
ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వ్యక్తి. అంటే ఏలియా అంత గొప్ప కార్యాలు జరిగి చేయించాడు దేవుడు అంటే, నువ్వు నా చేత కూడా ఏం చేస్తావు, దేవుడు చేపిస్తాడు అంతే. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఏలియా ఎలా నడిచాడో తెలుసుకో, నువ్వు అలా నడిచి ఏలా దేవుడితో ఏ కమిట్మెంట్ కలిగి ఉన్నాడో తెలుసుకో, అన్నది కమిట్మెంట్ కలిగి ఉన్నాం. అర్థమవుతుందండి? ఏలియా మనలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. అతను ఆసక్తితో ఏముంది, అతను ఆసక్తి ఏముందండి? రాత్రి ఏం ప్రార్థన అండి? ఆల్రెడీ కదండి. మనలో ఏముంటలేదు, ఏమంటలా ఆసక్తి. ఆసక్తి చూడండి, ఆసక్తి. పిల్లలు సరిగా చదువుకోకుండా నువ్వు ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంటే అర్థం ఏంటమ్మా? ఏంటిది? అంతేనా కదా? నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యి, నెలంతా పనికెళ్ళి నెల చేతులు ఆశించడం అంతేనా కదా? బాగా రాత్రి పగలు చదివేసి మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేయడం అంతే కదా? ఈ సత్యాలు ఎంత ఖచ్చితమో ఆసక్తి లేకపోకుండా నీ జీవితంలో అద్భుతాలను ఆశించడం కూడా అంతే. బాగా చెప్పట్లేదు, చూసారా? మీరు తెలియదు కదా, నాకు తెలుసు. ఇందాకేమో మార్కులు అంటే అమ్మ టక్కుమని చెప్పేశారు, జీతం నెలవారి జీతం వేశారు. ఇది చెప్పమంటే మాత్రం ఒక్కరు మాట్లాడుతున్నారు. మీరందరూ కష్టంగా ఉన్నారు, నాకు తెలుసు. దగ్గర మీకు అంత అర్థమైంది, అది నాకు ఇంకా బాగా తెలుసు. అర్థమైందా? ఎందుకంటే ఆసక్తి లేదే నువ్వు ఏ మేలు కూడా చూడలేదు. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, మాటికి చెప్తున్నాను, నీ ఆసక్తి నీ గొప్ప వ్యక్తిగా చేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆసక్తి ఉంటే సరిపోదు, పిల్లల్లో ఆసక్తితో చదువుకోవాలి, అంతేనా? అలాగే దేవుడిలో ఆసక్తి ఉంటే సరిపోదు, మేలు ఎవరి జీవితాలు అయితే చేయాలో వాళ్ళ జీవితాలు ఆసక్తి. అర్థమైనా? అందుకనే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన అతను ఏముంది? ఆసక్తి. ఆ ఆసక్తి అతని చేత ఏం చేసింది? గొప్ప కార్యాలు జరిగించింది. ఓకే, ఇప్పుడు ఏలియా అంత గొప్పగా నిలబడ్డని కానండి. ఏలియా నుంచి ఒక మాట అయిపోయింది, అతడు ఎవరి పక్షంలో ఉన్నాడు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? యెహోవా ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అదే చెప్పండి. యెహోవా ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అదే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడు అక్కడ ఉంటున్నాడు. ఎలాగో మీకు నేను చెప్తా. ఉండమన్నది కూడా ఇప్పుడు సపోజ్ నీకు ఇంకా ఇప్పుడు నాకు 10,000 కావాలండి. ఎవరి దగ్గరికి వెళ్తే 10,000 వస్తాయి? అప్పించే వాళ్ళ దగ్గర కానీ, ₹1 ఉన్న వాళ్ళ దగ్గర కానీ, వాళ్ళే గిన్నెలు అటు ఇటు తిప్పుతూ, డబ్బాలు అటు ఇటు తిప్పుతూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. మనం వెళ్ళి అన్న 10,000 ఉంటాయి అని అన్నాం అనుకోండి, రోకులు వచ్చి మధ్యలో చెప్పినట్టుగా ఉన్నారు అంటారు. అంతే కదా? నా బాధ నీది, నీ బాధ అంటే నాకు ఆ బాధ కాదండి. ఇప్పుడు సపోజ్ ఇతనికి ఆకులు ఉంది, ఎక్కడ పంపించాలి? ఇప్పుడు ఆకులు ఉంది, ఎక్కడ పంపించాలి? ఆకులు ఉన్న బాగా కరువుల దగ్గర పంపించామనుకో, అక్కడికి పంపిస్తేనే దేవుడు గొప్పతనం తెలుస్తాయి. ఆకలి ఉన్న దగ్గరికి వెళ్ళి నీకు భోజనం పెడితే ఉపయోగమే ఉంది. ఏమీ లేని దగ్గరికి వెళ్ళి నీ కడుపు నింపుతాడే, అది నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పతనం. అది నీవు ఆరాధించే దేవుడు యొక్క గొప్పతనం. అది నీవు పొగిడే దేవుడు యొక్క గొప్పతనం. ఏమీ లేని దగ్గర నిన్ను అద్భుతంగా పోషిస్తాడే. ఏ పరిస్థితుల్లో చేయి దాటిపోయిన తర్వాత అద్భుతం జరిగిస్తాడే, అది నీవు ఆరాధించే దేవుడి యొక్క గొప్పతనం. అందరూ చేసి ఆయన చేయడం గొప్ప కాదు, ఎవ్వడు చెయ్యలేనిది చేయగలిగిన వాడు నీవు కలిగి ఉన్న దేవుడు. ఈరోజు అదే మాట జ్ఞాపకం చేసుకోండి. ఇతను ఏం చేస్తాడంటే, చూడండి జాగ్రత్తగా వినండి. ఇతను ఆ అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి? ఆసక్తి.
ఈయన దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. కొన్ని ప్రాముఖ్యం. అసలు గిలాదు అన్న మాటకి అర్థం ఎక్కడ వచ్చినా మనం చదువుతాం. అయితే, అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాడు. అతడు లేచి నది దాటి గిలాదునకు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాడు. యాకోబు పారిపోయాడు. గలేదు అక్కడ మాట ఉంది, కింద రాయబడింది గలేదు. గలేదు అన్న మాటకి గిలాదు అంటే ఏంటండి? గిలాదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. మన అసెంబ్లీలో చెప్పేస్తాం, అందరూ తెలుసు కాబట్టి. యాకోబు మామగారి పేరు ఏం పేరు? లాబాను. ఈ లాబాను చక్కకి 20 సంవత్సరాలు లాబాను గారి దగ్గర ఉంటాడు. ఉన్న తర్వాత ఆ లాబాను గారు ఏమిస్తారు? ఇద్దరు భార్యని అలాగే ఆస్తిని అంతా ఇస్తాడు, తీసుకొని వచ్చేస్తాడు. ఎవరికి చెప్పినాడు? మామగారు చెప్పినాడు. ఎందుకు? ఒక కాలం వస్తే మామ దగ్గర కొలువు చేయాలి, తన భార్యని పిల్లలు ఏం చేయడు, పంపించదని చెప్పి చెప్పకుండా వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? మామైన లాభానికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత జాగ్రత్త జ్ఞాపకం చేసుకొని ఇలా వచ్చేస్తున్నప్పుడు వెంటనే లాభాను ఏం చేస్తాట, ఇంకెట్టి పరిస్థితుల్లో ఊరందరినీ తీసుకెళ్ళిపోవాలి. యాకోబుని ఏం చేసేయాలి? చంపేసి నా పిల్లల్ని నా మనవల్ని ఏం చేయాలి, నేను వచ్చేసుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నాడు. ఆలోచనలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుడు మాటని వింటావో నీకు హాని కలిగించేవారు, నీకు ఇబ్బంది కలిగించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ఆలోచనలో కూడా ఉండరు. నీ ఆలోచనలో కూడా లేని వారితో దేవుడు మాట్లాడి వారి చేత మేలు జరిగిస్తారు. అద్భుతమైన చూడండి. చూడండి జాగ్రత్తగా వినండి. చదవండి. అతడు మనకు కలిగినదంతా తీసుకొని అయిపోయిన తర్వాత నేను చదవను, టైం కలిసి వచ్చుకుంటున్నాను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినములు ప్రయాణమంత దూరము అతని కలుపుకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుపు. ఏ కొండ మీద? ఏ కొండ మీద? గిలాదు కొండ మీద కలిసి చదవండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. వచ్చి నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకము, జాగ్రత్త సుమి అని అతను. ఇప్పుడు చూడండి, అంటే నాశనం చేద్దామని వస్తున్న లాబానుతో యాకోబు ఆరాధించే దేవుడు ఏం చేశాడంట? జాగ్రత్త, నువ్వు ఎవరితో అయితే పెట్టుకుంటున్నావో, ఎవరిని నాశనం చేద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామని వెళ్తున్నావో వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు జోలేస్తే నేను మొత్తాన్ని సర్వగా గట్టిగా స్తోత్రం చెల్లించాను. నీ దేవుడు నీ పక్షముగా నీ శత్రువులతో యుద్ధం ఆడే దేవుడు. ఎందుకంటే నువ్వు కంగారు పడాల్సిన అవసరం అంత మాత్రం కూడా. చదవండి. యాకోబును కలుసుకొని యాకోబు తన గుడారము కొండ మీద వేసుకొని ఉంటాడు. లాబానును తన బంధువులతో ఇలా యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకై తన బంధువులను పిలువగా వారు భోజనం చేయరాదు అన్న మాటకి ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యాక్చువల్లీ దేవుడు సన్నిధిలో ఉండాలి. ఎక్కడున్నాను అదనా. సో ఈ ఏలియా ఎక్కడున్నాడు? గిలాదు. రోషము కలిగిన వాడు, అంటే దేవుడి విషయంలో మొహమాటం లేనివాడు. అంటే ఎక్కడైనా మొహమాటపడు, ఎక్కడైనా, కానీ దేవుడి విషయంలో నువ్వు ఎలా ఉండదు? మొహమాటం లేవకూడదు. దేవుడి భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుడి సన్నిధిలో నడిచే విషయంలో, దేవుడితో జీవించే విషయంలో నువ్వెంత మాత్రము కూడా ఏం చేయదండి? మొహమాటం లేని జాగ్రత్త. అలాగే 2 గిలాదులు, అంటే దేవుడితో. ఏమిటి గిలాదు అంటే? అక్కడ చూడండి, ఎవరు ఏమన్నారండి? దేవుడి సన్నిధిలో. ఎక్కడున్నారు వీళ్ళు? దేవుడి సన్నిధి. చూడండి 54 చదవండి ఒకసారి. యాకోబు గొడ్డ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి ఆ గొడ్డ మీద ఆ రాత్రి వెళ్ళపుచ్చిరి. తెల్లవారైనప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. చూడండి అక్కడ ఏమంటారు మీకు?
నాశనము చేద్దాము అని వచ్చిన శత్రువుని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? సమాధాన పరిస్థితికి ఏం చేశాడట? అర్థమవుతుందండి? అలాగే అక్కడ ఏంటంటే గిలాదు అని మొదటిగా అక్కడ మనకి ఏం చేస్తుందా? గిలాదు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏలియా ఏం జరిగిందంటే ఇంకొక గిలాదు కూడా ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూస్తారా? సంఖ్యాకాండం 32:1 త్వరగా. సంఖ్యాకాండం 32:1 అతి విస్తారమైన అంటే గిలాదులో ఏమున్నాయంట? గొర్రెలు మందలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే చూడండి, గొర్రెల మందలు. మనమెవరు అండి? గొర్రెలు. అందుకనే చాలా మంది ఇప్పుడు పెద్దగా ట్రోల్ అవుతుంది. ఏంటి గొర్రెలు అంటుంది కదండి. ఓకే, ఎందుకంటే మనం గొర్రెలు కాబట్టి ఒకే ఒక్క స్వరం వింటాం. గొర్రెలు కాదు కాబట్టి అనేక స్వరాలు వింటారు. మనం ఎవరండి? గొర్రెలు కాబట్టి ఏం చేస్తాం? ఒకే స్వరం వింటాం. ఒకే ఆయన ఏం చేస్తాం? ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఒకే కథను మనం ఏం చేస్తాం? వెంబడిస్తాం. ఎందుకు? ఇంకొక మాట, మనం గొర్రెలు కాబట్టి గొర్రె మనం ఎప్పుడు చూసినా సరే ఎదుటి వారి గురించి బాధగా విచారముగా ఉంటుంది. అలాగే ఎదుటి వారు రక్షణ లేని లేదా ఎదుటి వారు బాధలో ఉన్నవాళ్ళు చూసి క్రైస్తవాన్ని ఎప్పుడు మనం సంతోషించం, ఆనందించం. వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధను తొలగించడానికి ఎప్పుడు మనం ఇష్టపడతాం. కాబట్టి మనం ఎవరండి? ఎందుకంటే ఆయన మనకి, అందుకని చూడండి, గలేదులో ఏముందంట? గిలాదులో ఏముంది? ఆ గొర్రెల అంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుడి గిలాదులే దేవుడి యొక్క అనేక గొర్రెల మందులు ఉన్నాయి. చదవండి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. మందలకు తగిన అక్కడ పచ్చిక ఉంది. చదవాలి కదా. కొంచెం పైగా అక్కడ పచ్చిక గల స్థలం నుండి చూడండి. మళ్ళీ చదవండి. అతి విస్తారమైన మందులుండను గనుక యాజేరు ప్రదేశములు గిలాదు ప్రదేశములు మందులకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి చూడండి, మందులకు అంటే అక్కడ ఏమన్నా విస్తారమైన ఏముందండి? పచ్చికుంది. అదే ఎక్కువ మందు ఉంది కాబట్టి అక్కడ ఏముంది? చూడండి, అంటే గిలాదు అంటే ఏంటంటే బాగా జ్ఞాపకం చేసుకోండి. గిలాదు అంటే ఏంటంటే మొదటిగా మనం ఏమనుకున్నాం? గనుకు. అయితే ఆ గిలాదు ఏమైంది? జీవముతో కూడింది కదండి. అంటే ఆ యొక్క గిలాదులో ఏముంది? అనేకమైన మంద. ఏమంద? గొర్రెల మంద. చూడండి, అలాగే మనందరం ఎవరండి? గొర్రెలము. ఏం చేస్తాం? దేవుని స్వరాన్ని వింటాము. అలాగే అనేకమైన పచ్చిక ఉంది. ఏముంది? పచ్చిక. పచ్చిక అంటే ఏంటి? పచ్చిక ఏంటంటే అంటే ఇక్కడ దైవ సేవకుడు మరి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అంతా కూడా ఏంటంటే పచ్చిక. అది ఏం చేయొచ్చు? మనం సమృద్ధిగా భుజించవచ్చు. అర్థమవుతుందని జాగ్రత్తగా మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. అక్కడ చూడండి, అదేంటంటే పచ్చిక. అర్థమవుతుందండి బాగా. అక్కడ ఏంటంటే పచ్చిక. కానీ ఇక్కడ లోకము చూడండి, లోకంలో ఏం లేదు? పచ్చిక లేదు. కానీ ఎక్కడుంది? గిలాదులోనే ఉంది. ఎక్కడుంది? అదే దేవుడు మందిరంలోనే దేవుడి పిల్లలు ఉంటారు. అంటే నువ్వు బయట ఉంటే ఎవరు కాదు. అంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నీ ఇష్టానుసారంగా తలంపులు ఉద్దేశాలు నువ్వు దేవుడు పెట్టివి. అయితే దేవుడు ఆలోచనగా ప్రకారంగా దేవుడు మందిరంలో ఉంటేనే కావాలి. దేవుడు పెట్టివి అయినప్పుడు నీకేం దొరుకుతుంది? పచ్చిక ఆహారము దొరుకుతుంది. అందుకని చెప్పి ఇక్కడ ఒక మాట మెఫీబోషెతు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మాకి లోదేబార్లో ఉన్నాడు. లోదేబార్ అంటే అర్థం ఏంటి? పచ్చిక లేని స్థలం. అతను ఎవరు? రాజకుమారుడు. కానీ రాజకుమారుడు వంట కోడిన ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి?
మాతీయులు అప్పులు వారి ఇంట్లో ఉన్నాడు, భయంకర పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు చాలా మంది దేవుడి సన్నిధిని విడిచిపెట్టి దేవుడికి విలువ ఇవ్వకోకుండా, దేవుడి ఆలోచనకు ఉద్దేశాలు తలంపులకి విలువ ఇవ్వకుండా, దేవుడు మాట చెప్పిన మాటకి విలువ ఇవ్వకోకుండా లోకంలో శరీరాస, నేత్రాస, జీవము, డంబము, మనకి లోకంలో చాలా ఆనందం ఉంది, లోకంలో సంతోషం ఉంది, నాకు ఇంకా కావాలి 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 లోకంలో తొలగి ఇష్టానుసారంగా జీవిస్తూ అప్పులు పాలైపోయి లోదే బారులో ఉంటున్నారు, పచ్చిక లేని స్థలంలో ఉంటున్నారు, భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని చెల్లి మెఫీబోషెతు ఎక్కడున్నావయ్యా? అయ్యా ఎక్కడున్నానంటే, ఎక్కడున్నావు? లోదేబారులో ఉన్నాను. లోదేబారు ఎక్కడా? పచ్చిక లేని స్థలము. అయితే నా దగ్గరికి రండి, స్తోత్రం చెల్లించండి. దావీదు పిలుస్తాడు, అయ్యా నువ్వెవరివి? రాజకుమారుడు ఎక్కడ ఉండాలండి? రాజకుమారుడు ఎక్కడ ఉండాలి? రాజు కుటుంబం, రాజా గృహంలో ఉండండి. అర్థమవుతుందండి? దేవుడి బిడ్డలు ఎక్కడ ఉండాలి? మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఈరోజు దేవుడి సన్నిధి రావాలి ఎక్కడ తింటున్నారు? అండి లక్షల బాప్తిసం తీసుకొని చూడండి, రోజా అయితే చూడండి, నువ్వు వచ్చేసే మెఫీబోషెతు అక్కడ నువ్వు కొనొద్దు. ఎందుకంటే ఎవరు పిలుస్తారు? దావీదు పిలుస్తాడు. దావీదు రా, నా దగ్గరికి రా అని ఆ మెఫీబోషెతును అతని దగ్గరికి తీసుకొచ్చుకొని ఎక్కడ ఉంచుతున్నాడు? నువ్వు బతుకున్నంత కాలం. మెఫీబోషెతు ఎవరంటే అవిటివాడు, 2 కాళ్ళు కుంటిపడిపోయినాయి అనమాట, అవుటివాడు. అయితే పాపం రాజకుమారుడైనా సరే అతను ఎవరు పట్టించుకున్నప్పుడు దావీదు తిరిగి పిలిచి, యా ఇదిగో నేను రాజుని, నా యొక్క భోజనం పడవ పక్కన కూర్చుని స్తోత్రం చెల్లించాను, నువ్వు బ్రతికున్నంత వరకు కూడా ఇక్కడే కూర్చో అని యావదాస్తి మెఫీబోషెతు యావదాస్తి దావీదు ఏం చేశాడంట? ఇప్పించాడు. అలాగే ఈరోజు ఆ యొక్క ఆ లోకంలో ఉన్న మనల్ని మన అపరాధముల చేత, పాపముల చేత, అనేకమైన వ్యసనాల చేత, కాదు మారు మ్రోకుల చేత ఆ యొక్క బంధింపబడిన మనల్ని యేసు తన రక్తము కార్చి, తన విలువైన రక్తాన్ని ఇచ్చి విడుదల చేసి ఆయన ఎక్కడికి మార్చాడండి? గిలాదులోకి తీసుకొచ్చాడు. గిలాదులోకి వచ్చిన మళ్ళీ నువ్వు మరి ఎక్కడికి వెళ్తూ లోకంలోకి ఏం చేయొద్దు? లోకంలో పొంగి చూద్దాన్ని కూడా నువ్వేం చేయొద్దు? అర్థమవుతున్నాడు? చూడండి, గిలాదు ఇక్కడ మొదటిది ఏం జ్ఞాపకం చేస్తున్నావు? గిలాదు అంటే గరుకు. ఆ తర్వాత ఏంటంట? మేక మందలు ఉండే స్థలం, 2 పచ్చిక ఉండే స్థలం. అర్థమవుతున్నాడు? అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. ఇది చూసేసి తొందరగా మనం కొంచెం ముందుకు వెళ్దాం. 22 తొందరగా 20 గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ గట్టిగా స్తోత్రం చెల్లించండి. గిలాదులో గుగ్గిలం అంటే వాక్యము. అంటే చూడండి, గుగ్గిలం అంటే ఏంటంటే వాక్యము. గుగ్గిలం అంటే ఏంటంటే వాక్యము లేదా? చూడండి, అలాగే ఇంకే మాట ఉంది, గిలాదులో ఏ వైద్యుడు లేదా? వైద్యుడు అంటే ఎవరంటే దేవుడి వాక్యం ప్రకటించే దైవ సేవకుడు. వైద్యుడు అంటే చూడండి, దేవుడి సన్నిధికి ఎన్నో అవసరంతో, ఎన్నో అక్కలతో, ఎన్నో బాధలతో, ఎన్నో వ్యాధులతో, ఎన్నో రోగాలతో, ఎన్నో దుఃఖాలతో దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందులోకి వస్తున్నారు? గిలాదులోకి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరంలోకి వస్తారు. వస్తున్న వాళ్ళు ఏం చేత? ఈ వాక్యము చేత, ఏం చేత? వాక్యము చేత వాళ్ళు తిని ఆ వాక్యము వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం వాళ్ళకి ఏం తీసుకొస్తుంది? స్వస్థత తీసుకొస్తుంది.
అదొక ఏ ట్యాబ్లెట్ అయితే నీవు వేసుకున్నప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుందో, అంతకంటే నీ యొక్క ఆత్మకి, నీకు ఆ యొక్క దుఃఖానికి, నీ వేదనకి, నీ ఆ యొక్క మనస్సు మరి ఎన్నో విధాలుగా అక్లకృతం అయిపోయినప్పుడు, గుండె చెదిరిపోయినప్పుడు, లేకపోతే అనేకమైన అవమానాల చేత, నిందల చేత, మరి బాధల చేత మరి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి తిరిగి కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది. ఆ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. అర్థమవుతుందండి? గిలాదులో గుగ్గిలము లేదా అంటే వాక్యము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా దైవ సేవకుడు ఉన్నాడు. దైవ సేవకుడు వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకెళ్ళినప్పుడు మన కుటుంబాన్ని కట్టబడితే, మరొక్కసారి చెప్తాను, దేవుడు యేసుని కుటుంబాన్ని కట్టకపోయినట్లయితే, యేసుని కుటుంబాన్ని బాగు చేయకపోయినట్లయితే, యేసు మన పరిస్థితులు మార్చకపోయినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు. అదంతే. ఎందుకంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నిన్ను సృష్టించింది నీ నిర్మాణకుడు క్రీస్తు. యేసు వల్ల కాకపోతే తల కిందులు తిరిగి తపస్సు చేసిన ఎవరి వల్ల? ఎందుకంటే ఆయనకు మాత్రమే, ఆయన మాట్లాడితేనే ఆలోచన, ఆయన మాట్లాడితేనే తలపులు, ఆయన మాట్లాడితేనే బ్రతుకులు మారుతాయి. కుటుంబంలో ఏదైనా గందరగోళ పరిస్థితులు వస్తే చెప్పండి, తండ్రి ఈ పరిస్థితి నాకు ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది, ఈ వ్యక్తి నాకు ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది, ఈ వ్యక్తి ఎంతో నా దుఃఖాన్ని కలగజేస్తున్నాడు. అయ్యా ఒకసారి వ్యక్తితో మాట్లాడు, ఈ వ్యక్తితో మాట్లాడు, ఈ వ్యక్తితో మాట్లాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తి నీకు సంతోషకరమైన, ఆనందకరమైన, ఆ వ్యక్తి నీకు విలువైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే నీకు వైద్యుడు, పరమ వైద్యుడు నీకున్నాడు. ఆ పరమ వైద్యుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ పరమ వైద్యుడి దగ్గర స్వస్థత ఉంది. ఏ రోగమైనా ఆ వైద్యుడి దగ్గర ఎందుకంటే ఆయనకి బాగు చేయని రోగాలు ప్రపంచంలో ఇంకా కొట్టాలి. అది అర్థమవుతుందండి. అవద్దు, ఒక అద్భుతమైన విషయం చెప్పండి, అలా రాసిస్తుంది మీ హృదయంలో. అవదు, కాదు, కుదరదు, లేదు, ఈ పదాలు ఎక్కడైనా ఉండొచ్చాము కానీ యేసు దగ్గర లేవు. యేసు దగ్గర లేవు. ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తే హక్కుకు చేర్చుకొని మీ జీవితంలో బతకాలని చేస్తాను. అంతే. అది ఆయనకి చేతనైందే. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకున్నాం? గిలాదు. సో గిలాదు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? గిలాదులో ఉన్నాడు. గిలాదులో ఏం వేశాడు? ఒక సవాలు విసిరాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన పరిగెడ దగ్గర తొందరగా 2-3 విషయాలు చెప్పేస్తాం, కొత్త ఇచ్చేస్తా. పరిగెడ వచ్చి త్వరగా ఎక్కడ రామంటాడు? 2 ఏంటంటే మొదటి ఏంటి? కరుకైన అని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఎవరి పక్షాన నేను నిలబడ్డానో ఆ దేవుడు నాకు మాట చెప్పను, నీకేం చేశా చెప్పేశా. నెంబర్ 2, ఇప్పుడు ఆ చెప్పిన ఆయన ఎవరంట మర్చిపోద్దు, దేవుడు. అందుకనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అంట బాగా వినండి. ఒకసారి అంట పౌలు గారంట ఒక కొన్ని దెయ్యాలను బట్టి వదిలిచ్చాడంట. వదిలిస్తే పౌలు గారు వెళ్ళిపోయారంట. వాళ్ళతో పాటు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు పౌలు గారు అంటే దర్శనం కలిగి ప్రార్థన చేసి రాత్రి మగలు ప్రార్థన, వీళ్ళు వచ్చి ఏం చేశారంట, ఏదో కొంచెం ప్రార్థన నేర్చుకొని పౌలుకి వెళ్ళిపోయావుగా, నువ్వు వెళ్ళిపో అంటున్నారంట. ఎవరిని? ఆ దయ్యాన్ని. అప్పుడు ఆయన అంటున్నాడంట, ఆ దయ్యం అంటున్నట్ట, నాకు యేసు ఎవరు, పౌలు ఎవరు, మిమ్మల్ని ఎక్కడ నేను ఎప్పుడు మిమ్మల్ని అర్థమవుతుందండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? భక్తి కలిగి ఉన్న నీవే కలిగి ఉండాలి. అలాగే ఒక వాక్యం ఏమైంది?
అయిపోయింది కదా చదవమ్మా స్పీడ్గా. యెహోవా వాక్కు అమ్మా నాకు అది అయిపోయిన తర్వాత చదవన్నాను. ఆ వాగు నీరు చూడు ఎక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. చూడండి ఎక్కడ ఉండమన్నాడు, కొంత కాలం అక్కడ ఏం చెయ్యి ఉండి. అంటే అక్కడ ఒక్కొక్కసారి మన కుటుంబంలో మన జీవితాల్లో కొన్ని నిలవలసిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయక మౌనము అంటే ఒకసారి ఏంట్రా బాబు కారు కూడా మావైపోతుందంటే నేను నేను ఒకప్పుడు ఎలాగున్నారో మాట్లాడేవాళ్ళు కాదన్నా, ఇప్పుడు అలా మంచిగా చెప్తున్నా, వాళ్ళతో మంచిగా మాట్లాడినా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారన్నా, నా మీద యుద్ధానికి వాళ్ళు కాదుతున్నారన్నా ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వారు చేస్తే ఆ మాటలు కదండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంట, మౌనంగా ఇంకొక మాట నుంచి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక చెట్టు వేసావు, చెట్టుని బాగా ఎదగాలి అంటే నువ్వేం చేస్తావు, నీళ్ళు పోతాయి. ఇంకా నీళ్ళు పోస్తాం, ఇంకా పాలు పోస్తాం, ఇంకా ఎల్లి వేస్తాం, విత్తనాలు వేస్తాం. వచ్చేసి మొత్తం మొక్కలన్నీ ఏం చేస్తారంటే రాళ్ళు తొట్టి రాళ్ళన్నీ తీసేసి అంతేనా మళ్ళీ నీళ్లు పోసి మొత్తం అక్కడక్కడ ఏం చేస్తాం, కట్ చేసేస్తాం. అడ్డుగా ఉన్నవి పనికిరానివి వ్యర్థమైనవి కూడా తీసేస్తాం. తీసేసిన తర్వాత ఆ మొక్క నేరుగా ఏం చేస్తుందా, నేరుగా ఎదుగుతుంది. అలాగే సమస్యల ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని దేవుడికి ఏం చేస్తారు, మనకి నేర్పిస్తారు. అందుకని అద్భుతం చెప్పమంటారండి, శ్రమల కొలిమిలో నువ్వు నేర్చుకుంటే రాటి తేలిపోతావు. అర్థమవుతుందండి. కష్టాల కొలిమిలో మేము నేర్చుకున్నాం. ఆకలిలో నువ్వు నేర్చుకోగలిగే కాబట్టి ఈరోజు మేము నిలబడి. అందుకనే కడుపు నిండా 3 పూటలు తిన్నవాడి కంటే 1 పూట తిన్నవాడు బలంగా నిలబడగలుగుతాడు. ఎందుకంటే ఆడికి విలువ అంటే ఏంటో, జీవితం విలువ అంటే ఏంటో. అందుకనే పిల్లలకు గానబగా పెంచొద్దు, నేను అట్లా విలువ తెలిసే వాళ్ళగా పెంచాలి. అది నాకు అన్నీ ఇవ్వద్దు అట్లా. కొన్నిసార్లు ఏమీ లేనప్పుడన్నా బ్రతికేటట్టుగా వాళ్ళకి నేర్పించినప్పుడు ఒక్కోసారి దొరకవచ్చు, ఒక్కోసారి దొరకకపోవచ్చు. దొరకలేనప్పుడు వాళ్ళు నిన్ను నన్ను తిట్టింటికి తెచ్చుకొని తింటారు. ఎందుకంటే పెంచింది ఎవరండి, ఎవరు, మనమే. అందుకనే అందుకనే మనం కొలుపులో ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. శ్రమలో కొలుపులో దేవుడు మనకి ఏం చేస్తాడు, నేర్పిస్తాడు, చాలా నేర్పిస్తాడు. ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఎలా లోపడాలో నేర్పిస్తాడు. అది మనకి చాలా ఉపయోగం. తెలుసా అండి, శ్రమలో కలిగి ఉండుట నాకు నీతి వంతు నన్ను కొట్టుట తైలాభిషేకంతో నాకు సమానము. కష్టాలు రానివ్వండి, సమస్యలు రానివ్వండి, విపత్తులు రానివ్వండి, శోధనలు రానివ్వండి, అది మనకు మంచి. కష్టము, సమస్య, బాధ వస్తే పని అయిపోయినట్టు కాదండి, నువ్వు దీవించబడుతున్నట్టు, ఆశీర్వదించబడుతున్నట్టు. ఇంకో విషయం తెలుసా, విత్తనము చచ్చిపోతేనే తిరిగి ప్రారంభించబడుతుంది. మొక్క నువ్వు కట్ చేసినంత మాత్రాన బోడుకుంటే అయిపోయిందన్న చెట్టు మంచి ఫలాలు, మంచిగా లేదా మంచి ఫ్లవర్స్ ఇవ్వడానికి అది తిరిగి అవుతుంది, సిద్ధపడుతుంది. అందుకనే అక్కడ రెండోదంటే నువ్వు కీరద్వారం దగ్గర నువ్వు అక్కడ ఆగు, నువ్వు ఆగక్కడ. అక్కడ నువ్వు ఏం చేసుకోవు, నేర్చుకో. ఒక మాట, ఏమి నేర్చుకుంటామంటే ఒక ప్రాంతం దగ్గరికి పంపిస్తున్నాను, ఆ ప్రాంతం దగ్గర ఏమీ ఉండదు, ఏమీ ఉండనప్పుడు ఎలా బ్రతకాలో నేర్చుకో. ఏసేపు దగ్గర కళ వచ్చింది, చెప్తారు ఎవరైనా? అద్భుతం. 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు ఏడు ముందు వచ్చింది, కరువు వచ్చిందా, సమృద్ధి వచ్చిందా?
అంటే ఇప్పుడు నీకు బండ గుర్తు ఏం గుర్తుండిపోవాలి? కరువు అంటలా అసలుకి, కరువు అంటలా. అంటే సమృద్ధి ఉందంటే ఏముంది, కరువు ఉందంటే ఏముంది చెప్పండి. కరువు ఉంటే సమృద్ధి ఉంటే, కరువు ఉంటే జీవితాంతం అంతా కరువు రాదు, జీవితాంతం అంతా సమృద్ధి. అర్థమవుతుందండి? ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి. జీవితం అంతా ఎందుకు జీవితం ఎందుకు పాటు ఉండదు. అలానే ఎప్పుడు ఎగిరి గంతేసినట్టుగా అవి ఇవి ఉంటాయి. జీవితం అంటేనే అది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకోటి, నీవు తట్టుకోలేనంత శ్రమల కంటే ఎక్కువ శ్రమలు నివేదిద్దాం. బాగా గుర్తు పెట్టేసుకో, పంట గుర్తు పెట్టేసుకో. నువ్వు తట్టుకోలేనంత కంటే ఎక్కువ నివేదికరావు. బండ గుర్తు పెట్టుకోండి. నీకు సమస్య శ్రమ వచ్చిందంటే గుర్తు పెట్టుకోండి, ఆ సమస్యను తప్పించి అందులో సహాయం చేయడానికి నీ దేవుని పక్కన ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు శ్రమ పొందితే నువ్వేమనాలి? మేలు అనాలి. ఏమనాలి? మేలు మేలు. అంటే సమస్య పోయిన అమ్మతే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏమొస్తుంది? మేలు వచ్చింది, మేలు వచ్చింది. కరువు పోయినప్పుడు ఏమొచ్చింది? వరదల కరువు వచ్చింది కదండి. మొన్నటి వరకు ఉందో మా ఇంట్లో గోధుమ పొలం, పంచదార కూడా బాగా వచ్చింది. కరువు 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 ఎన్నో వచ్చింది కరువు? 2 నెలల 3 రోజులు బాగా 3 రోజులు అనుకొచ్చినాం. మరి చెప్పమన్నాము కానీ 1.5 రోజులో ఏమీ తినకోకుండా 1 రోజే ఉన్నారు. మిగతా రోజులన్నీ ఇసిరారు కదా మా పట్టాలు. చెప్పండి కొద్దిగా అవసరంగా ఇస్తలేదు. ఆ తర్వాత 3వ రోజు ఇంటికి వచ్చి ఇచ్చారు పాపం కదా. 1 నెల వెళ్ళిపోయిందా? వెళ్ళిందా? నెల వెళ్ళిందా? వెళ్ళింది చెప్పండి. మరి జరిగింది వెళ్ళిందని చెప్పండి. కరువు అట్నే ఉంది ఉందా? ఆ కరువులో కొంచెం పోయినాయి. ఆయన ఏదో 10-20 వేసేది, అదన్నా కొంచెం వెళ్ళించారు ఏదో మొత్తానికి, పర్లేదు కదా. అలా చూడండి, మేలు ఉందా? ఇప్పుడు కేరెట్ వాటిని ఎందుకున్నాడు? తర్వాత ఏం రాబోతుంది? అది అక్కడక్కడ ఏమవుతుంది? సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయదు? చదవండి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఈ మాట జాగ్రత్తగా వినండి. నువ్వు కేరెట్ వాడి దగ్గరికి వెళ్ళు. ఓకే, నువ్వు కేరెట్ వాడి దగ్గరికి వెళ్ళమన్నావు కదా అని ఇంకో దగ్గరికి వెళ్తాను అనుకోండి, ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు ఒక మాట మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. కవిత భోజనాన్ని పిలిచింది. నేను తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళా భోజనానికి. ఏంటి పరిస్థితి? తులసి భోజనాన్ని పిలిచింది, కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏంటి పరిస్థితి? ఇంటిలో వెళ్ళిందేమో. ఎందుకంటే అక్కడ నువ్వు వస్తావని నాకు ఏం చేయాల, నిన్ను పిలిచి ప్రిపేర్ చేసింది వకీలు, నువ్వు వెళ్ళింది. సో పంట గుర్తు పెట్టేసుకోండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే అద్భుతాలు నీ వెంట వస్తాయి, ఆశ్చర్యాలు వెంట వస్తాయి. నీకు ఏది కావాలో అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. అదంతే. ఎందుకంటే ఆయన నిన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నీకంటే ముందుగా అక్కడ అన్నింటి కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. నచ్చాలంటే అది దేవుడి ప్రణాళిక. ఈరోజు దేవుడు పాపం వాళ్ళకి దేవుడు వెళ్ళమన్న దగ్గర ఉండమన్న దగ్గర ఉండకపోవడం ద్వారా లేనిపోయిన నష్టాలు కష్టాలు పెంచుకుంటాం. అంతేనండి. అవి తప్ప ఇంకేమీ లేదండి. మనం అర్థమవుతుంది. సరే, అక్కడికి వెళ్ళమన్నాడుగా, కేరెట్ వాడి దగ్గరికి వెళ్ళు. వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళు అక్కడ ఉన్నాడా? స్పష్టంగా చెప్పాడు. చదవండి, అద్భుతంగా ఉందా మాట. అమ్మ కేరెట్ వాడి దగ్గరికి వెళ్ళు. అక్కడికి ఎందుకు వెళ్ళమన్నావు? ఆ నీరు తాగు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు వెళ్ళిపోయిందంత మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా మాట్లాడతాడా చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ఏ ఒక ఆలోచన వచ్చింది? ఏంటి మీకు ఎందుకు చెప్తున్నా తెలుసండి? మీకు జీవితంలో గుర్తుండిపోతా చెప్తే అది నా బాధ. చెప్పండి.
చూడండి, ఒకటి 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 రెండు 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 ఏంటది? అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదండి, చెప్పండి. స్కూల్ అడ్వర్టైజ్మెంట్ అండి, ఇది ఆశ్చర్యంలాగా. మరి అంతే, అది అన్ని సార్లు తిప్పుతుంటే ఫైనల్ గా ప్రపంచం తలకిందైన మా అబ్బాయిని అదే స్కూల్లో వేస్తాం, మా అమ్మాయిని అదే స్కూల్లో వేస్తాం అని చెప్పి మన నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళదు. అది ఎలా చెప్తారు తర్వాత దేవుడు ఎరుగు, వీళ్ళు ఎలా చెప్తారు తర్వాత దేవుడు ఎరుగు. అర్థమైందా అండి? అది అర్థమైందా? అందుకని అది ఎంత చెత్త అయినా సరే మా నిన్న టీవీ దాంట్లో వచ్చింది కదా, అది తండి, అది ఉపయోగపడతాం. అది ఎలా పనిచేస్తే నీకు నాకు అసలుకి అర్థమవుతుందిగా. అంటే వాళ్ళు వాడి మనం పాడేది కంటే అలా అయిపోతాం, అవుతా అవ్వో ఆ దేవుడికి తెలియదు. అంటే ఏంటి అంటే చూడండి, అంటే కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రణాళిక. ప్రణాళిక అంటే నీ దేవుడు ప్రణాళిక లేనివాడు. చెప్పండి అమ్మ నోడుతో, నా దేవుడు ప్రణాళిక లేనివాడు కాదు. పక్కా ప్రణాళిక, పక్కా ఆలోచన, పక్కా ఉద్దేశాలు, పక్కా తలంపులు నీ పట్ల కలిగి ఉన్నాయి. ఆ మాటలతోనే బతికేయించండి మనం, తెలుసా అండి? ఇంకా వెళ్ళలా, అడుగు పెట్టలా, ముందుగానే దేవుడు సిద్ధపరుస్తాడు. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చూస్తానల్లా, వెళ్ళంగానే అక్కడ అలా ఏం చేస్తాయి? సిద్ధపరిచి ఉంచుతాయి. ఎవరు? ఇంకొక డౌట్, అసలు కాకి చెప్పేసి ముగించేస్తా. కాకి అసలు చికెన్ దగ్గర ఉంటుందా? కానీ దేన్ని ఆజ్ఞాపిస్తున్నా? దీన్ని బట్టి మనం కొంచెం బాధ కలగలం. ఏం చెప్పండి? ఆజ్ఞాపించుదని అతను తెలియజేయగా గట్టిగా స్తోత్రం చెల్లించండి. యెహోవా చెప్పండి, యెహోవా సెలవు చెప్పిన, యెహోవా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎక్కడమంటే అక్కడికి. చూసారా? అంటే దేవుడి మీద అతని మీద దేవుడికి ఎంత నమ్మకం. ఈ రోజు ఉండాల్సింది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆత్మీయత. ఆయన ఎవరైనా సరే నీ నమ్మకాన్ని ఉమ్మి చేస్తారేమో, కానీ నువ్వు దేవుడి మీద పెట్టుకున్న ఏ నమ్మకాలైనా అక్షరాల దేవుడు అని నెరవేరుస్తాడు. ఇప్పుడు మనకు చిన్న బాధ కలగాలి. ఏంటంటే అది ఎలాంటి వాటి అంటే మనకి ఏం నేర్పిస్తున్నాడు? మరి ఎక్కడికి ఆజ్ఞాపించారయ్యా, ఒక ఎవరు కొమ్మలు అనుకో వర్షాలు వచ్చేయచ్చు, కానీ అక్కడ తగిలించాడు మాట స్పష్టంగా. ఏంటి చూడండి, దేవుడు చెప్పే మాటల్లో కూడా ఏమిటి? స్పష్టత. నువ్వు గందరగోళానికి, అయోమయానికి ఆయన నిన్ను అలాగా అప్పచెప్పేవాడు. స్పష్టత. ఆయన దగ్గర ఏదైనా ఏముందని స్పష్టత. నీకు చేస్తానన్నాడా? చేస్తానన్నవాడు ఇప్పుడు మొన్న చేస్తానన్నది ఇప్పుడు కాదులే అని మళ్ళీ ఆయనకి అర్థమైందని స్పష్టత. దేవుడి దగ్గర స్పష్టత ఉంది. అర్థమైందని ఓకే. అది వెళ్ళడా చదవండి. ఒకటి స్వప్న చేయండి. 2 టైం చెప్పాడు, ఉదయం సాయంత్రం. ఎన్ని మీల్స్ మనిషికి ఇష్టం? మనిషి ఎన్నిసార్లు తినాలి? 2 సార్లు. ఎన్నిసార్లు తినాలి? అప్పుడు మనిషికి ఏంటంట? ఆరోగ్యం. ఒక మీల్కి 8 గంటలు గ్యాప్ ఉండాలి. అర్థమవుతుందని చక్కగా ఎవరైనా డైట్ మెయింటైన్ చేయాలన్నా, బాగుండాలి అని అనుకుంటే నైట్ 7 తినేసేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ 8 వరకు ఏమీ తినకోకుండా ఉంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఎవరికి చూపించుకోక్కర్లేదు. అలాగే మా పాస్టర్ గారు జ్వరం వచ్చిన వెళ్తానని అనమాకండి. అర్థమవుతుందని ఎవరు అలా అద్భుతమైన రీతిగా 100% మీకు ఆరోగ్యం ఉంది. అది ఏ శ్రీకృష్ణ చెప్పిన డైట్. ఉదయం సాయం. అర్థమైందండి? చక్కగా చూడండి. ఇప్పుడు 2 మిగతా 2 సాయంత్రం నేర్చుకోండి. ఓకేనండి? మిగతా 2 ఎప్పుడు నేర్చుకున్నాం? ఈరోజు బ్రబ్బలు కొడుకు కనుక చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. గిలాలంటే నేర్చేసుకున్నాం. ఓకేనండి? సో నెంబర్ 2 రెండోది నేర్చుకున్నాం.
ఏంటండి కేరేతు ఏంటి అక్కడ కేరేతు దగ్గర ఈ నెల్లడిని ఆలస్యము దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఉద్దేశాలు ఆలోచన, దేవుడు నీ పట్ల కూడా ఉద్దేశాలు ఆలోచన. అంటే ఎన్నడూ కూడా దేవుడు అంట అనాలోచిత పనికి మాట్లాడు ఎలా ఇవ్వడు. సో ఇప్పుడు ఈ మాట బట్టి ఏమంటుంది, నా దేవుడు నాకు ఇచ్చిన మాట రెండు నేర్చుకున్నాం. ఒకటి గిలాదు అనుభవంలో ఉండాలి, అర్థమైందండి. రోషము కలిగిన వారిగా ఉండాలి. గిలాదు మందిరములో ఉండాలి. గిలాదు అక్కడ ఉండాలి, అక్కడ పచ్చిక కళ దగ్గర ఉండాలి. అలాగే అది మనం ఏం చేయాలి, ఆహారం తినాలి, ఆ వాక్యం తినాలి. నెంబర్ 2 ఎక్కడ ఉండాలి, ఆ పేరు ఆ వాగు దేవుడు ప్రణాళిక ప్రకారం మనం ఏం చేయాలి, అక్కడ ఉండాలి. ఆయన చెప్పింది మనం ఈ అనుభవంలో అప్పుడప్పుడు కొంచెం ఏం చేస్తా ఉంటా, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటిని నువ్వేమి ఇబ్బంది. ఇంకో మాట చెప్తాను, దేవుడితో ఉన్నవా ఏది టైంలో కంగారు, దేవుడితో లేవా వెంటనే నువ్వు ఏం చేసేసుకో, సెట్ చేసేసుకో, చాలు. మళ్ళీ తిరిగి దేవుడు నీ జీవితం కార్యాన్ని జరిగిస్తాడు. ఏది జరిగినా దేవుడితో ఉన్నప్పుడు భయపడ, ఎందుకంటే భయానికే భయం కలిగించే దేవుడితో ఉన్నాడు. అర్థమవుతుందా? నువ్వు భయపడే అవసరం ఇచ్చిన మాట దేవుడు దీవించుగాక. ఆమేన్.